డియర్ ఫ్రెండ్స్, సీటెట్ క్లాసెస్కు స్వాగతం. ఈరోజు మనం ఏంటి అంటే ఇంపార్టెంట్ అంటే లెర్నింగ్ అండ్ పెడగాజీ, అంటే పెడగాజీకి వస్తుంది, లెర్నింగ్ కూడా వస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించిన అంశం ఆల్రెడీ లెర్నింగ్ పెడగాజీలో మనకు అందరికీ తెలిసిందే 10 మార్క్స్ అనేవి ఇందులో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ఇప్పుడు మోటివేషన్ గురించి ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం, ఇది సెకండ్ వీడియో. ముఖ్యంగా ఇందులో ఈరోజు ఈ లెర్నింగ్ అండ్ పెడగాజీ లోపల ఏంటి అంటే టాపిక్ చూద్దాం, బేసిక్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అంటే బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, దీన్ని టీఎల్పి అని కూడా పేర్కొంటాం, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. లేదా తెలుగులో తీసుకుంటే బోధన అభ్యసన ప్రక్రియగా పేర్కోవడం అనేది జరుగుతుంది. సో దీని గురించి బేసిక్ ప్రాసెస్ ఏంది అంటే ప్రక్రియ ఏంది, బోధన అభ్యసన ప్రక్రియ అంటే బేసికల్గా టీఎల్పీలో ఏం జరుగుతుంది ఏంది అనే అంశాలపైన దయచేసి మనందరికీ మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇది ఇంటిగ్రేటెడ్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. పెడగాజీ తర్వాత లెర్నింగ్ ఇవన్నీ కూడా దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి. క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటున్నాయి కానీ కొంచెం ఇంటిగ్రేటెడ్గా అడుగుతుంటారు. స్పెసిఫిక్గా ఇంతకుముందు ఉన్నట్టు థియరీలు ఎవరు కనుగొన్నారు, లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఎవరిది, అట్లా అడుగుతలేడు. ఇంటిగ్రేటెడ్గా వస్తుంది, అంటే ఇంటర్నల్గా ఉంటుంది. సరేదేనా, ఈరోజు మనం చూద్దాం. ఇది 2 పార్ట్స్గా చేసుకుంటున్నాం. బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది 2 పార్ట్స్గా చేసుకుంటున్నాం. ఇది పార్ట్ 1. సరేదేనా, దీన్ని ఏమంటున్నామంటే టీఎల్పి అంటాం. అక్కడ రాసుకున్నట్టు సింపుల్గా చెప్పుకోవాలంటే టీఎల్పి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ టీఎల్పి లోపల ఏముంటాయంటే ముఖ్యంగా 3 అంశాలు చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. ఒకటవది ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటాం, ఇక్కడ రాసుకోవచ్చు. 1 ఈజ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. అదేవిధంగా రెండవది కనుక తీసుకున్నట్టయితే ఎక్స్పీరియన్సెస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే బోధన లక్ష్యాలుగా పేర్కొంటాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అభ్యసన అనుభవాలు అంటాం, మనం పేర్కొంటాం కదా, అభ్యసన అనుభవాలు రెండవది. ఇక మూడవ దాన్ని కనుక తీసుకున్నట్టు ఏంటంటే మూల్యాంకనం. 3 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్, లేదా లెర్నింగ్ ఎవాల్యుయేషన్ కూడా మనం పేర్కోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే సిసిఈ, సింపుల్గా. ఈ విధంగా తీసుకున్నట్టయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాట్ ఈస్ ద బేసిక్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అని అడుగుతున్నారు. టాపిక్ అదే ఇచ్చారు, డైరెక్ట్ సీటెట్ సిలబసే మీరు గమనించండి. దీన్ని 2 పార్ట్స్గా చేసుకుంటున్నాం. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2 లోపల మనం వివిధ రకాల బోధనా పద్ధతులు, పిల్లలు ఎలా అభ్యసిస్తారు, హౌ లెర్నింగ్ టేక్స్ ప్లేస్, అదేవిధంగా హౌ టీచింగ్ టేక్స్ ప్లేస్ అనే అంశాన్ని పార్ట్ 2లో చూద్దాం. ఈ పార్ట్ 1లో ఇప్పుడు ఏంటంటే బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ గురించి చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ టీఎల్పీలో 3 అంశాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఒకటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటాం, లేదా బోధనా లక్ష్యాలు అంటాం మనం, లేదా వీటిని కొత్తగా ఇప్పుడు మనకి ఏమంటున్నా అంటే ఎల్ఓస్ అని కూడా పిలుస్తున్నారు, లెర్నింగ్ అవుట్కమ్స్ అని అంటున్నాడు. లేదా తెలుగు మీడియం మిత్రులు అయినట్టయితే అంటే ఏపీ కానీ తెలంగాణ లోపల అకాడమిక్ స్టాండర్డ్స్ అని కూడా పిలుస్తున్నారు. దయచేసి ఏవైనా ఇవే ఏఎస్గా పేర్కొంటాం మనం, ఏఎస్ అకాడమిక్ స్టాండర్డ్స్. అంటే అక్కడ కూడా రేపు ఫ్యూచర్లో టెట్ రాసినా కూడా మనకి నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సరే, ఏదైనా ఫస్ట్ ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మనందరికీ తెలిసిందే, లెసన్ ప్లాన్ రాయగానే మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేసుకుంటాం. అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంది అంటే మనం ఆశించిన ప్రవర్తన మార్పులు, బిడ్డ లోపల పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా పిల్లల లోపల ఎలాంటి ప్రవర్తన మార్పులు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పటాలు గీయడం, లేదా వివరించడం, లేదా జ్ఞానం. ఈ యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే దీనికి ఇంటర్లింక్ అయితే టాపిక్స్ దయచేసి అన్నీ ఇంటర్లింక్ ఉంటాయి, ఒకదానికొకటి సెపరేట్ కాదు. బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ ఏం చేశారు, ఈ ఆబ్జెక్టివ్స్ను 3 రంగాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి కాగ్నిటివ్ డొమైన్, రెండవది అఫెక్టివ్ డొమైన్, తర్వాత మూడోది తీసుకుంటే సైకోమోటార్ డొమైన్. మళ్ళీ మనం బ్లూమ్స్ టాక్సానమీ దయచేసి డీటెయిల్గా మనం చూద్దాం, కానీ ఇది ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా మనం ప్రస్తావన చేసుకుంటే ఇంటిగ్రేటెడ్గా అర్థమవుతుంది. అంటే బ్లూమ్స్ ఏమన్నారంటే బోధనా లక్ష్యాలు కాగ్నిటివ్ డొమైన్లో ఉంటాయి, జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, లేదా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, అదేవిధంగా క్రియేటివిటీ అనేది మనకు తెలిసిందే. బోధనా లక్ష్యాల లోపల అవి కాగ్నిటివ్ డొమైన్లో వస్తాయి. అంటే ఈ డొమైన్లో మార్పులను సాధించుకోవాలి మనం.
అంటే జ్ఞానంలో మార్పు రావాలి, నాలెడ్జ్లో చేంజ్ ఇన్ నాలెడ్జ్, చేంజ్ ఇన్ అండర్స్టాండింగ్, చేంజ్ ఇన్ అప్లికేషన్లో రావాలి, అనలైజింగ్, సింథసైజింగ్, క్రియేటివిటీ డెవలప్ కావాలి. అదేవిధంగా ఎఫెక్టివ్ డొమైన్లోకి తీసుకున్నట్టయితే ఇంట్రెస్ట్స్ వస్తుంది, అభిరుచులు పెంపొందించాలి. అటిట్యూడ్స్, పాజిటివ్ అటిట్యూడ్స్ డెవలప్ కావాలి. అప్రిసియేషన్ కూడా జనరల్గా వీటిని షార్ట్గా రాసుకుంటే ఎఫెక్టివ్ డొమైన్, లేకపోతే అటిట్యూడ్స్ వస్తాయి, ఇంట్రెస్ట్స్ వస్తాయి, అప్రిసియేషన్ వస్తాయి. సైకోమోటార్ డొమైన్లో ఇప్పుడేమో స్కిల్స్, నైపుణ్యాలు డెవలప్ కావాలి బిడ్డలో. ఒకటి సైన్స్లో తీసుకుంటే ప్రాసెస్ స్కిల్స్ అంటాం, లాంగ్వేజ్లో తీసుకుంటే LSRW స్కిల్స్ అంటాం, సోషల్ స్కిల్స్ అంటాం, లైఫ్ స్కిల్స్ అంటాం. బిడ్డలో స్కిల్స్ అనేవి డెవలప్ కావాలి, అవి సైకోమోటార్ డొమైన్ కింద వస్తాయన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. మరి ఈ విధంగా ఈ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఈజ్ నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే టర్మినల్ బిహేవియరల్ చేంజ్ అంటారు నిర్వచనం ప్రకారం పోతే. అంత్య ప్రవర్తన మార్పుకే ఏమని పేరు అంటే ఆబ్జెక్టివ్ నిర్వచనం. వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ మీన్స్ టర్మినల్ బిహేవియరల్ చేంజ్ అంటారు, అంత్య ప్రవర్తన మార్పు. సో ఆబ్జెక్టివ్స్లో ఇంతకుముందు అనుకున్నట్టు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జ్ఞానంలో మార్పు రావాలి, పాఠ్యాంశాన్ని బోధిస్తున్నా, మనం సైన్సే కావచ్చు, మ్యాథ్సే కావచ్చు, సోషలే కావచ్చు, ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ సంబంధించిన జ్ఞానంలో మార్పు రావాలి. చేంజ్ ఇన్ బిహేవియరల్ చేంజ్ ఇన్ ద నాలెడ్జ్, చేంజ్ ఇన్ అండర్స్టాండింగ్, ఆ టాపిక్ పైన అవగాహన కలగాలి, అంతకుముందు ఉండదు. ఆ నాలెడ్జ్ని పిల్లవాడు వినియోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ గురించి మాట్లాడతాం, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి అనేది వస్తుందని చెప్తుంటాం. బిడ్డకి తీసుకునే ఆహారం లోపల మనం మామూలుగా ఆకుకూర లోపల ఉంటుంది ఏ విటమిన్ అని చెప్తాం, కూరగాయల లోపల, ఆకుకూర లోపల ఉంటుందని చెప్తాం. సో ఈ విధంగా పిల్లవాడు జ్ఞానం పొందాలి. అదేవిధంగా ఏ విటమిన్ లోపిస్తే నైట్ బ్లైండ్నెస్ వస్తుందని కూడా చెప్తాం మనం. అంటే బిడ్డ దానికి సంబంధించిన జ్ఞానం, అవగాహన పొందాలి. మళ్ళీ నాలెడ్జ్ నేర్పిందంటే వినియోగించుకోవాలి. పిల్లవాడు ఏంటంటే స్టూడెంట్ ఏంటంటే హీ మస్ట్ యూజ్ డే లైఫ్లో. మనకి ఏంటంటే బొప్పాయి ఫ్రూట్స్లో ఉంటుందని చెప్తాం, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్లో ఉంటుంది అంటాం, తీసుకోవాలి ఆహారంగా. ఓకే, ఏదైనా ఈ ప్రవర్తన మార్పులు ఏవైతే ఉన్నాయో దీన్ని ఎట్లా సాధిస్తాం మనం, బిహేవియరల్ చేంజ్ ఎట్లా సాధిస్తాం అంటే మనకి ఏంటంటే త్రూ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. చూసారా, ఆబ్జెక్టివ్స్ని ఎట్లా సాధిస్తామంటే లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా సాధిస్తాం. అభ్యసన అనుభవాలను కల్పిస్తాం బిడ్డకు. బొప్పాయి ఫ్రూట్స్ని చూపెట్టడం కావచ్చు, లేదా గ్రీన్ వెజిటేబుల్ని చూపెట్టడం కావచ్చు, రేచీకటి నైట్ బ్లైండ్నెస్ సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపెట్టడం కావచ్చు, లేదా హాస్పిటల్ సందర్శించడం కావచ్చు, రకరకాల. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మామూలుగా లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా వస్తాయి. మళ్ళీ డీటెయిల్గా అక్కడ పక్కన చూస్తున్నాం, కానీ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. రకరకాల యాక్టివిటీస్ చేస్తాం మనకు, లేదా మెథడ్స్ అంటాం, ఇందులోనే మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, లేదా TLM ఉపయోగిస్తాం పిల్లలకు ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఏదైనా కావచ్చు, TLMలో ఏమొస్తాయి, చార్ట్స్ వస్తాయి, లేదా ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, లేకపోయినట్టయితే మామూలుగా రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఏవైనా కూడా, లేదా ICT, లేదా టీవీ, వీడియో, ఏదన్నా కావచ్చు మనం వాడుతుంటాం అన్నట్టు. ఆ బిడ్డకు మనం టాపిక్ని బట్టి లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని కలిగించడం అనేది జరుగుతుంది. లేదా సోషల్ స్టడీస్లో గ్లోబ్ కావచ్చు, లేదా ఇండియా మ్యాప్ కావచ్చు, AP మ్యాప్ కావచ్చు, తెలంగాణ మ్యాప్ కావచ్చు. సో ఈ విధంగా బిడ్డకి ఎట్లా అంటే ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఏం దోహదం చేస్తాయంటే లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అభ్యసన అనుభవాలు తోడ్పడతాయి. మరి ఇక్కడ ఏంటిది, మూడవ పార్ట్ చూస్తున్నాం మనం. అంటే సింపుల్గా సేమ్ దాన్నే రాస్తున్నాం. వన్ ఈజ్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, సెకండ్ వన్ ఈజ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, మూడవది మరి ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ సాధించామా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటాం మనం అంటే లర్నింగ్ ఎవాల్యుయేషన్ ద్వారా, మూల్యాంకనం ద్వారా, CCA ద్వారా, ప్రశ్నలు అడగడం కావచ్చు, అవునా కాదు, చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తాం కావచ్చు, టెస్ట్లు కావచ్చు, లేదా అబ్జర్వేషన్ ద్వారా కావచ్చు, రకరకాల ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఉంటాయి. మనం ఈ ఆబ్జెక్టివ్ సాధించామా లేదా అనేది మనకు తెలుస్తుంది. లేదా ఈ ఆబ్జెక్టివ్ను మనం పిల్లలప్పుడే బిహేవియరల్ చేంజెస్ అనుకున్న ఆశించిన ప్రవర్తన మార్పులు సాధించకపోతే ఏమవుతుంది, కొందరు పిల్లల్లో సాధించలేదు. మనం ఎందుకు సాధించలేదు, బిడ్డ లోపల పిల్లవాడు ఎందుకు జ్ఞానం వస్తలేదు, ఎందుకు అవగాహన వస్తలేదు, ఎందుకు మామూలుగా లెసన్ అయిన తర్వాత మనం క్వశ్చనింగ్ చేస్తుంటాం, చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుంటాం, కొందరు రెస్పాన్స్ ఇస్తారు, లేదా చిన్న టెస్ట్ పెడతాం, స్మాల్ టెస్ట్, అందులో ఏమైతే రెస్పాన్సెస్ ఉండవు. అప్పుడు ఏం చేస్తాం మనం, మళ్ళీ ఏం చేస్తామంటే ఆ బిడ్డలకు మళ్ళీ చెప్తాం. మ్యాథమెటిక్స్ అనుకోండి, మళ్ళొకసారి చెప్తాం, మళ్ళొకసారి ఆ బిడ్డ ఎక్కడ గ్యాప్ ఉందో చూస్తాం, ఆ గ్యాప్స్ను మళ్ళీ ఏం చేస్తామంటే తెలుసుకుంటాం. ఆ పిల్లవాడు రాసిన ఆ పేపర్ని చూస్తాం, లేదా చెప్పే విధానాన్ని చూస్తాం, ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని మళ్ళీ బిడ్డకు భిన్నమైన ఎక్స్పీరియన్సెస్ కలిగిస్తాం. ఒకవేళ లెక్చర్ మెథడ్లో చెప్పినట్టయితే ఆ బిడ్డకు యాక్టివిటీ మెథడ్ వెళ్తాం, ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం. లేదు అట్లా కాదు
అంటే చైల్డ్ సెంటర్లో చైల్డ్కి ఒక పిల్లవాడికి ఏంది నెంబర్ కాన్సెప్టే వస్తలేదు పిల్లవాడికి. మనం ఏంటంటే 4th క్లాస్ 3rd క్లాస్లో ఉన్నాం, పిల్లవాడికి మల్టిప్లికేషన్ చెప్తున్నాం, మనకు ఐడెంటిఫై చేస్తున్నాం ఈ పిల్లవాడికి మనకు వస్తలేవు మల్టిప్లికేషన్స్ వస్తలేవు అంటే ఏం ఉద్దేశం ఏంది, చాలామంది పిల్లలకు వచ్చినాయి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పే పనిచేస్తే ఒకళ్ళు పిల్లవాడికి వస్తలేవు. రాలేదానికి కారణం ఏం తెలుస్తుంది అంటే ఎవాల్యుయేషన్లో ఇంకా బేసిక్ వెళ్ళినట్టయితే ఆ పిల్లవాడికి నెంబర్ కాన్సెప్ట్ అడిషన్స్ మీద దాని మీద ఇంకా పిల్లవాడికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ కాలేదని తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బిడ్డకు ఈ ఆబ్జెక్టివ్లో మార్పు తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి. దానికి ఐఈపీ అన్న మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఐఈపీ అని మాట్లాడుకున్నాం. ఆ బిడ్డకి ఏం చేస్తామంటే ఆ యొక్క నెంబర్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ అది అడిషన్స్ అట్లా చెప్పాలని చెప్పి ఒక 15 డేస్కో 1 మంత్కో అట్లా ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ దానికి సంబంధించిన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం. మళ్ళీ ఆ బిడ్డ లోపల మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు ఏంటి అంటే మనం అనుకున్నది మిగతా వాళ్ళ లెక్క కాదు, ఈ పిల్లలకు ఏం చేస్తామంటే ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ప్రీ కాన్సెప్ట్లు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లోపల ఉన్న అంశాలు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ కూడా చూస్తున్నాం. లెర్నింగ్ అంటే లెర్నింగ్కి వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ లెర్నింగ్? లెర్నింగ్ అంటే బిహేవియర్లీ చేంజ్ అయ్యాయి అంటే అభ్యసనానికి మూలమైంది అంటే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద బేసిస్ ఇక్కడ దాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం మళ్ళీ ఒకసారి. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ లెర్నింగ్? లెర్నింగ్ యొక్క బేసిస్ ఏంది అంటే అనుభవాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్కు పునాది లేదా బేసిస్ ఏంది అంటే అనుభవాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ అనుభవాలు ఏం చేస్తాయి? బిహేవియరల్ చేంజ్ తీసుకొస్తాయి. ఈ అనుభవాలు దేనికి దారితీస్తాయి అంటే ప్రవర్తనలో మార్పును తీసుకొస్తాయి. సో ఈ ప్రవర్తన మార్పే ఏమంటున్నామంటే ఆబ్జెక్టివ్స్ అంటాం. మన యొక్క లక్ష్యం ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ తీసుకురావాలి, పిల్లవాడిలో జ్ఞానం అనేది పెంపొందించాలి, అవగాహన కలగాలి, టాపిక్ పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇది బేసిక్ ఫండమెంటల్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి సంబంధించినది తప్పనిసరిగా మనకు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండైరెక్ట్ అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్ అనేది వస్తలేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఏమడుతున్నాడు, పిల్లల ఫెయిల్యూర్స్ కారణం ఏంది అని అంటున్నాడు. పిల్లల యొక్క ఫెయిల్యూర్స్ అవుతున్నారు, నేర్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు పిల్లలు, దానికి కారణం ఏంది? స్టేట్మెంట్లు ఇస్తున్నాడు 3-4 స్టేట్మెంట్. ఏంటంటే పిల్లవాడి పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాకపోవడం, లేదా పిల్లవాడి మీదనే లేదు పిల్లవాడికి మామూలుగా అసలు కేర్లెస్నెస్ వల్ల, అట్లా 3-4 స్టేట్మెంట్. కానీ ఇక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మ్యాథమెటిక్స్లో మల్టిప్లికేషను లేదా డివిజన్స్ ఎందుకు వస్తలేవు పిల్లవాడికి? ఒక పిల్లవాడికి, అందరికి కాదు, మిగతా వాళ్ళకి వచ్చాయి. కానీ ఆ బిడ్డలకు ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీద అవగాహన లేదు, ప్రీ కాన్సెప్టే లేదు, నెంబర్ కాన్సెప్టే లేదు. మనకు డివిజన్స్ దాకా వెళ్ళాలంటే అడిషన్స్ రావాలి, సబ్స్ట్రాక్షన్స్ రావాలి, మల్టిప్లికేషన్స్ రావాలి కదా, అవి లేనిది మనకు రావు, డివిజన్స్ రావు. సో ఈ విధంగా దాన్ని టీచర్ గారు గుర్తించారు, దానికి సంబంధించిన మళ్ళీ లక్ష్యాలను పెట్టుకున్నారు. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా సెపరేట్గా బిడ్డకు మామూలుగా మ్యాథమెటిక్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నారు. సో ఆ పిల్లవాడు 3 మంత్స్ తర్వాత అప్పుడు డివిజన్స్కి అనేది రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎవరిది లోపం? ఒకవేళ అట్లనే వదిలిపెడితే ఆ పిల్లవాడు అట్లనే ఉంటాడు కదా. లోపం ఎవరిది అంటే సిస్టంలో లోపం. ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో, లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయో అది సవరించలేకపోవడంలో సిస్టమ్ అంటే టీచర్స్, ఉపాధ్యాయులే కావచ్చు, మనమే కావచ్చు, అక్కడనే మన యొక్క లోపమే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. సరేదేనా? ఇక్కడ ఏమనుకున్నామంటే ఈ ఆబ్జెక్టివ్స్ కనుక తీసుకున్నట్టయితే చూస్తారు కదా, ఆబ్జెక్టివ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ప్రాసెస్లో. ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఏంది? నాలెడ్జ్ ఏమేమి వస్తుంది? ఒకటి ఎగ్జాంపుల్ నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది? ఒక ఎగ్జాంపుల్ ఇది ఏంది అంటే మామూలుగా నాలెడ్జ్, అండర్స్టాండింగ్ కూడా ఒక ఆబ్జెక్ట్, అవునా కాదు? అండర్స్టాండింగ్ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. అవగాహన కలగడం, జ్ఞానము అవగాహన అంటున్నాం. మరి నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? అండర్స్టాండింగ్ ఉందిగా, ఇది నాలెడ్జ్ చూడండి ఇక్కడ పైన రాసుకున్నాం. అండర్స్టాండింగ్, అప్లికేషన్, జ్ఞానము, అవగాహన, వినియోగం, 3 వీటిని ఏమంటారంటే బేసిక్స్ అంటాం, బేసిక్ ఆబ్జెక్టివ్స్ లేదా లోయర్ ఆబ్జెక్టివ్స్ అని కూడా పేర్కొంటారు. అంటే కంపల్సరీ మనకి ఏంటంటే లోయర్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అంటారు, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. మరి వీటి స్పెసిఫికేషన్స్ ఏంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని కూడా అంటారు, నిర్దిష్ట అభ్యసన ఫలితాలు. అంటే ఉదాహరణగా నాలెడ్జ్ కనుక తీసుకున్నట్టయితే ఒకటి ఉంది కదా, నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే ఒకటి రీకాల్, రెండవది రికగ్నిషన్, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం.
అది నాలెడ్జ్కి సంబంధించిన స్పెసిఫిక్. రికాల్ చేసుకున్న బిడ్డ రికగ్నైజ్ చేసిన ఏమైతే అంటే మన జ్ఞానం వచ్చింది పిల్లవాడికి, నాలెడ్జ్ అనేది తెలుసు. అదేవిధంగా రెండవది ఏంటి అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎప్పుడు అయినట్టు పిల్లవాడికి దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, క్లాసిఫై చేస్తాడు, మన డిఫరెన్సెస్ ఉంటే తెలియజేస్తాడు, గుర్తిస్తాడు మనకు. అంటే జ్ఞానం అవగాహన అంటే వివరించడం, వర్గీకరించడం, భేదాలను గుర్తించడం, గివింగ్ ఎగ్జాంపుల్స్ కూడా అంటాం, ఉదాహరణలు ఇవ్వడం. వీటిని ఏమంటారంటే స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు, నిర్దిష్ట అభ్యసన ఫలితాలు. తెలుగులో స్పెసిఫికేషన్ నిర్వచనం ఏమైంది అంటే నిర్దిష్ట అభ్యసన ఫలితాలు లేదా స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. ఏది స్పెసిఫికేషన్కు. ఈ విధంగా బిడ్డ లోపల ఏంటంటే మనం ఈ ఆబ్జెక్టివ్స్ను సాధించాలి లేదా ఎల్ఓస్ను సాధించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ అని మన దగ్గర అనుకుంటున్నాం, తర్వాత ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది, లేదా కాంపిటెన్సీ కూడా అంటారు కొన్నిట్లో. ఈ ఆబ్జెక్టివ్స్ని నిర్ణయించుకుంటాం, ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఇంతకుముందు కూడా ఇక్కడ కూడా తీసుకున్నాం. రెండవ పార్ట్ కనుక తీసుకున్నట్టే దీనికి తోడ్పడేది ఏంటంటే సెకండ్ వన్ ఇక్కడ తీసుకున్నాం, 2 అనేది రాసుకున్నాం. ఏంటంటే అవి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తాయి, పిల్లల్లో ఇప్పుడు ప్రవర్తన మార్పును ఎట్లా కలిగిస్తామంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అందజేస్తాం పిల్లలకు. మరి ఎట్లా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మూలం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ను మనం మామూలుగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది పిల్లలు క్లాస్ రూమ్లో. అవి గ్రూప్ యాక్టివిటీస్ కావచ్చు, ఇండివిజువల్ యాక్టివిటీస్ కావచ్చు. అందులో యాక్టివిటీస్లో మనకు తెలుసు ఇందులో గ్రూప్ ఉంటుంది లేదా ఇండివిజువల్ కావచ్చు. ఈ గ్రూప్ కానీ ఇండివిజువల్ యాక్టివిటీస్ లోపల ఏమైతే అంటే యాక్టివిటీస్లో జరిగేది ఏంటంటే ఇంటరాక్షన్స్ జరుగుతాయి, ప్రతిచర్యలు అంటాం. ఎన్సీఎఫ్ చెప్పింది ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంటరాక్షన్స్ అంటే మాట్లాడడం కావచ్చు, ఇతరులు ఎవరు కలిసి పనిచేయడం కావచ్చు. ఇంటరాక్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా కావచ్చు, డూయింగ్. ఇంటరాక్షన్స్ అంటే మామూలుగా లిజనింగ్ కావచ్చు, స్పీకింగ్ కావచ్చు. లిజనింగ్, స్పీకింగ్ లేదా డూయింగ్, కలిసి పనిచేయవచ్చు, ఎట్లైనా కావచ్చు. ఇవన్నిటిని కూడా మనం ఇంటరాక్షన్స్ అనే చెప్తాం. ప్రతిచర్యలు ఎట్లా చేస్తారు పిల్లలు, ఎవరి చేత చేస్తారు ఇంటరాక్షన్? టీచర్ తోటి కావచ్చు లేదా పీర్స్ తోటి కావచ్చు, అవునా కదా. ఇంటరాక్షన్స్ ఎవరి ద్వారా ఉంటాయి? ఈ లిజనింగ్ కానీ, స్పీకింగ్ కానీ, డూయింగ్ కానీ ఎవరితోటి అంటే టీచర్స్ కావచ్చు లేదా పీర్స్ కావచ్చు లేదా ఎన్విరాన్మెంట్ కావచ్చు లేదా హిమ్సెల్ఫ్ కూడా కావచ్చు. థింకింగ్ అంటారు, హిమ్సెల్ఫ్ తనకు తానే ఆలోచిస్తాడు, వివరిస్తాడు, ఊహిస్తాడు. ఈ విధంగా మామూలుగా టెక్స్ట్ బుక్, ఎన్విరాన్మెంట్ అంటే టెక్స్ట్ బుక్స్ కూడా వస్తాయి అందులో, టీఎల్ఎం కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఏదన్నా కావచ్చు. ఇంటరాక్షన్స్ ఏమైతే అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంటరాక్షన్స్ అనేటివి మనకి ఏంది, దేనికి దారితీస్తాయి అంటే ఇంటరాక్షన్స్ ఇండైరెక్ట్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్కి దారితీస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తాయంటే బిహేవియరల్ చేంజ్ అనేది తీసుకొస్తాయి. లేదా ఈ ఇంటరాక్షన్స్ లీడ్స్ టు మనకు ఎన్సీఎఫ్ ఏమంటుందంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది. ఎన్సీఎఫ్ మన ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పదాలు మనకు తరచుగా వస్తాయి, మళ్ళీ డీటెయిల్గా వెళ్తాం. ఎన్సీఎఫ్ 2005 ఏమంటుంది అంటే ఈ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏమి వస్తుంది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్తుంది. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్తుంది. అంటే ఈ విధంగా బిడ్డ అయిందంటే ఇంటరాక్షన్స్ ప్రాణం అంటారు. ఎన్సీఎఫ్ ఏం చెప్తుంది అంటే ఇంటరాక్షన్సే మూలం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ లోపల. బిడ్డ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడు, యాక్టివ్గా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు అనేది ఎన్సీఎఫ్ బలంగా నమ్ముతుంది. ఈ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఏంది అంటే ఈ ఎన్సీఎఫ్ 2005 ఆధారంగానే మామూలుగా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ప్రాణం మనకు అది. ఎక్కడ వీలైతే అక్కడ మనం చూద్దాం, ఎన్సీఎఫ్ మీద సెపరేట్ వీడియో చేసుకుంటాం. కానీ తప్పనిసరిగా ఇక్కడ ఈ సందర్భం వచ్చినప్పుడు మనం దాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా జరుగుతాం, మనం ఎట్లా కలిగిస్తామంటే యాక్టివిటీస్ రూపొందిస్తాం, అవునా కాదు. ఈ యాక్టివిటీస్ ద్వారా జరిగేది ఏంటంటే ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతుంది. యాక్టివిటీ లోపల ఏం జరుగుతుంది, ఇంటరాక్షన్, ప్రతి చర్యలు జరుగుతాయి. ఏదైనా విచ్ లీడ్స్ దానివల్ల లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అది బిహేవియరల్ చేంజెస్కు దారితీస్తుంది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టు మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా కలిగిస్తాం ఇంతకుముందు అంటే మనం ఉపాధ్యాయులు ఏం చేస్తామంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో కనుక కన్వర్ట్ అయినట్టయితే, అందుకే అన్నారు ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. మరి ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ఏంది, మనం ఏం చేస్తామంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా కలిగిస్తామంటే టీఎల్ఎం ఉపయోగిస్తాం. ముఖ్యంగా 2 రకాల మెథడ్స్ మనం వాడతాం, మన అందరికి తెలిసిందే. ఒకటేమో టీచర్ సెంటర్డ్, రెండవది కనుక తీసుకుంటే బోధనా పద్ధతులు చైల్డ్ సెంటర్డ్.
జనరల్గా మనం చూస్తాం లెక్చర్ మెథడ్ అంటాం. అంటే పటం గీస్తాం, ఒక ఫ్లవర్ యొక్క పటం గీస్తాం, అవునా కదా, పటం గీసి ఇట్లా చేస్తాం. మరి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఏం చేస్తాం, ఫ్లవర్ని చూపించి చూపెడతాం. ఫ్లవర్ అండ్ పాట్స్లో పెట్టేప్పుడు నిజమైన ఫ్లవర్ చూపెడతాం. అభ్యసన అనుభవాల్లో తేడా ఉంటుంది. ఇక్కడేమో ఓన్లీ డయాగ్రామే గీసాం. లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్లో ఆ మోడల్ కానీ రియల్ ఆబ్జెక్ట్ కానీ చూపెట్టడం అనేది జరుగుతుంది టీచర్స్ అంటారు. మరి చైల్డ్ సెంటర్డ్కి వచ్చేసరికి ఏమవుతుంది, అదే యాక్టివిటీ మెథడ్ అంట. రెండవది చైల్డ్ సెంటర్డ్ వస్తే యాక్టివిటీ మెథడ్ లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ చూస్తాం మనం జనరల్గా. అంటే బిడ్డకి ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్ లోపల ఆ పిల్లలకే ఫ్లవర్స్ ఇస్తాం మనం. ఫ్లవర్స్ ఇచ్చి ఆ ఫ్లవర్ పాట్స్ని పరిశీలించమంటాం, లేదా ఫ్లవర్నే లేదా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళమంటాం, ఫ్లవర్ని సేకరించుకరమ్మంటాం. ఫ్లవర్స్ అందులో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఫ్లవర్ పటం గీయమంటాం, పార్ట్స్ ఏమేమి ఉన్నాయో గమనించమంటాం, గుర్తించమంటాం. లేదా ఇంకా ప్రైమరీ లెవెల్ అంటే ఒక మొక్క యొక్క ప్లాంట్ పార్ట్స్ ఏమేమి మొక్కలను, వివిధ రకాల మొక్కలను సేకరించుకరమ్మంట. 4-5 రకాలు ఒక్కొక్క రకం. వాళ్ళని పిల్లల్ని గ్రూపుగా చేస్తాం. గ్రూపులుగా చేసి అందులో ఏమేమి ఉన్నాయి పటాలు గీయమంటాం. అందులో ఏమేమి చూస్తాం, ప్లాంట్ పార్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయమంటాం. ఆ రకంగా ఈ చైల్డ్ సెంటర్డ్ లోపల ఏంటంటే చైల్డే యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో రకరకాల పద్ధతులను ఉపయోగిస్తాం చైల్డ్ సెంటర్లో. సో ప్రాజెక్ట్ మెథడ్ తీసుకుంటాం, లేదా హ్యూరిస్టిక్ మెథడ్, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఈ రకంగా రకరకాలుగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా జరిగేది ఏంటంటే ఈ యాక్టివిటీ అంటే ఇందులో ఇప్పుడు తెలుసు కదా మనకు గ్రూప్ ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీ కావచ్చు, లేదా ఇండివిజువల్ కావచ్చు. ఇవన్నీ గ్రూప్లో ఎప్పుడైతే చేస్తారో పిల్లల లోపల ఏమవుతుందంటే కొలాబరేటివ్ లెర్నింగ్ జరుగుతుంది, మరియు కోఆపరేటివ్ లెర్నింగ్ కూడా టేక్స్ ప్లేస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొలాబరేషన్ అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు కొలాబరేషన్లో. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి ఎక్కువ వస్తుంది అంటే కోఆపరేట్ చేస్తాడు, మ్యాథ్స్ బాగా వస్తుంది, ఆ పిల్లవాడు మ్యాథ్స్ సంబంధించిన అంశాలు నేర్చుకుంటాడు. ఈ పిల్లవాడు స్కిల్స్ వేరే వస్తాయి, ఆ బిడ్డ అతనికి వెళ్ళి ఇతను నేర్చుకుంటాడు. కోఆపరేషన్ సహకార అభ్యసనం అంటారు. ఇదేమో కొలాబరేటివ్లో సహ అభ్యసనం అంటాం. కొలాబరేటివ్ అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం మనం కొలాబరేషన్. కోఆపరేటివ్లో ఒకరు ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు, వేరే వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు. అరే కోఆపరేట్ చేయాలి, ఈ బిడ్డ కోఆపరేటివ్. ఎవరైనా మంచిగా వచ్చిన పిల్లలకి ఏం చేస్తామంటే కొంచెం తక్కువ వచ్చిన పిల్లల్ని హెల్ప్ చేయమంటాం మనం, ఆ బిడ్డ కోఆపరేట్ చేస్తాం. ఈ విధంగా ఏదైనా యాక్టివిటీ మెథడ్లో కానీ గ్రూప్లో తీసుకుంటే ఎక్స్పెరిమెంటల్లో కానీ, ప్రాజెక్ట్ కానీ, హ్యూరిస్టిక్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో కానీ అన్నిట్లో కూడా ఏమైతుందంటే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్లో కూడా అందుకే మనం గ్రూప్ ప్రిఫర్ చేస్తాం, ఇండివిజువల్ కూడా చేస్తాం. దానివల్ల ఏమేస్తుందంటే కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్కు దారితీస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ 3వ అంశం తీసుకున్నట్టయితే ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ అంటే నథింగ్ బట్ మన అందరికీ తెలిసిందే, మూల్యాంకనం చేస్తాం. ఎందుకు చేస్తాం మూల్యాంకనం అంటే బిడ్డ ఏ మేరకు నేర్చుకున్నాడు, మనం ఆశించిన ప్రవర్తన మార్కులు ఏ మేరకు వచ్చాయి అనేది తెలుసుకుంటాం. ఇందులో కూడా దీన్ని ఏమంటారంటే CCE ఇప్పుడు వచ్చింది, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. అందులో ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి మనం అసెస్మెంట్లో నేర్చుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఒకటి ఈ 3 రకాల అసెస్మెంట్. ఒకటి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, రెండవది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అదేవిధంగా మూడవది తీసుకుంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అంటే అయితే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. రేపు సీటెట్ మీరు రాయబోతున్నారు, మరి సీటెట్ దేని కింద వస్తుంది, అసెస్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ అసెస్మెంట్ యాజ్ అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగే కంప్లీట్ అయిపోయింది. అసలు మొత్తం మీకు ఏమొచ్చదో అందులో మనకు ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది సమగ్రంగా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ ఎగ్జామ్స్ ఫైనల్ టెస్ట్ అన్నట్టు, ఇవి మీకు మార్కులకు ఏం చేసుకుంటాం, ఇది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మనం TRT కానీ ఇవి కానీ సహాయపడుతుంది. మన దగ్గర అయితే 20% మార్క్స్ కూడా మనకు యాడ్ అయిపోతాయి. ఓకే, ఏదైనా. రెండోది తీసుకుంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే చిన్న స్లిప్ టెస్ట్ పెడతాం మనం, అంటే బిడ్డకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, లేదా లెసన్ ఎండ్లో స్లిప్ టెస్ట్ పెడతాం మనం, లేదా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం చిన్నవి, అందులో ఎక్కడ ఎర్రర్ అవుతుందో తెలుసుకొని అవన్నీ మళ్ళీ మనం ఏం చేస్తామంటే రెక్టిఫై చేస్తాం. ఇంతకుముందు కదా అనుకున్నాం కదా, మ్యాథమెటిక్స్ కదా తీసుకున్నప్పుడు పిల్లవాడు ఏమవుతుంది, 10 మంది పిల్లలు దాదాపు 8-9 మంది బాగా చేస్తారు, మల్టిప్లికేషన్ డివిజన్ దాకా వేయాలి. కానీ ఒక పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు, టెస్ట్ పెడితే తెలిసిపోయింది స్లిప్ టెస్ట్ అయ్యి, పిల్లడికి ఇంకా నెంబర్ కాన్సెప్ట్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ సరిగా అర్థం కాలేదని అర్థమవుతుంది. వెంటనే ఆ బిడ్డకి ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ పిల్లవాడికి సరైన విధంగా బోధిస్తున్నాం, పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఆ అసిమిలేషన్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఏం చేస్తామంటే సరైన అభ్యసన అనుభవాలను కలిగించి ఆ పిల్లవాడి లోపల అభ్యసనం కలిగించే ప్రయత్నం చేస్తాం. అదేంటి అంటే మామూలుగా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సహాయపడుతుంది స్లిప్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే
మామూలుగా మనం టీపీకి వెళ్తాం అనుకున్నాం. టీచింగ్ ప్రాక్టీస్లో మనం ఏం చేస్తాం, లెసన్ అంతా అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ అసెస్మెంట్ రాసుకుంటాం. అంటే ఇవాళ లెసన్ ఎక్కడ చెప్పాను, ఎక్కడ ఏమైనా ఇబ్బంది అయింది, మంచి యాక్టివిటీస్ ఏమొచ్చాయి, పిల్లలు ఏ పిల్లలు బాగా నేర్చుకున్నారు, ఎవరు నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు, లేదా ఇదే యాక్టివిటీస్ ఇంకా వేరే ఉన్న యాక్టివిటీస్ని ఇంకా ఎట్లా బెస్ట్ ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించుకో మనమే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఐజ్ లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అసెస్మెంట్ ఐజ్ లెర్నింగ్. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ పార్ట్ 1 తీసుకున్నాం. పార్ట్ 2లోనేమో ఈ మెథడ్స్ మీద, అంటే లెర్నింగ్ ఎట్లా ఉంటుంది, మన మెథడ్స్ ఉంది క్లుప్తంగా డీటెయిల్గా వెళ్తాం. ఇప్పుడు మాత్రం ఇందులో కూడా జస్ట్ టీఎల్పి ప్రాసెస్లో 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒకటేమో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రెండవది లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, లేదా లెర్నింగ్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఆబ్జెక్టివ్స్, ఎక్స్పీరియన్సెస్, ఎవాల్యుయేషన్. ఇది లెసన్ ప్లాన్లో వస్తుంది మొత్తం. ఏంటంటే లెసన్ ప్లాన్లో మీరు ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఆబ్జెక్టివ్ రాసుకుంటాం. ఆ ఆబ్జెక్టివ్కి అనుగుణంగా టీచర్ యాక్టివిటీ, పీపుల్ యాక్టివిటీ అని పెట్టుకుంటాం. యాక్టివిటీ లీడ్స్ టు, ఇక్కడ అనుకున్నాం యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూస్తాం యాక్టివిటీ లీడ్స్ టు ఇంటరాక్షన్ అనుకుంది, కానీ యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివిటీ ఏదైతే ఉందో యాక్టివిటీ లీడ్స్ టు, మనం ఇంకొకటి అడాప్ట్ చేసుకోవచ్చు, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్. ప్రాణం మనకు ఇది తెలిసి ఉండాలి. అంటే పిల్లల కృత్యాల్లో పాల్గొనడం వల్ల ఏమొస్తుంది అంటే అనుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలు దేనికి దారితీస్తాయి అంటే బిహేవియరల్ చేంజెస్కి దారితీస్తాయి. యాక్టివిటీస్లో ఎక్స్పీరియన్స్ వస్తాయి, ప్లస్ ఇక్కడ ఎట్లా వస్తాయంటే యాక్టివిటీ అనేది ఈ యొక్క ఇంటరాక్షన్స్ అనేటివి ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే కోరిలేటెడ్గా చెప్పుకోవచ్చు. యాక్టివిటీస్, ఇంటరాక్షన్స్ రెండు కోరిలేటెడ్. దీనివల్ల కలిగేది ఏంటి అంటే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు వస్తాయి. ఈ అనుభవాల వల్ల ఏమొస్తుందంటే బిహేవియరల్ చేంజ్ అని ఆశించిన ప్రవర్తన మార్పు రావడం అనేది జరుగుతుంది. సరేదేనా? ఇక్కడ మనం అనుకున్నాం అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్, ఎక్స్పీరియన్సెస్, లేదా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా ఎవాల్యుయేషన్. ఇక ఆబ్జెక్టివ్స్ అంటే మనం అనుకున్నాం బ్లూమ్స్ టాక్సానమీ, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ సైకోమోటర్ డొమైన్లో పిల్లల ప్రవర్తన మార్పులు సాధించాలి అంటే ఇది ఉండాలి తప్పనిసరి. ఆబ్జెక్టివ్స్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ తప్పనిసరిగా మనకు గుర్తు రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే వస్తారు కదా, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చూసారు కదా, దీన్నే తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ లెర్నింగ్, ఇంతకుముందు చెప్పుకున్నదే. లెర్నింగ్ బేసిస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే బిహేవియర్ చేంజ్ తీసుకొస్తాయి, ఇవి ఆబ్జెక్టివ్స్. ఓకే, ఇక తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ అన్న పదం మనం వాడుతుంటాం. ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ టర్మినల్ బిహేవియర్ చేంజ్. ఎగ్జాంపుల్ ఏంది? ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. దీని తెలుగులో జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, సృజనాత్మకత అంటారు. దీనిలో కనుక డీపర్గా వెళ్తే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్ అండ్ క్రియేటివిటీ. కొత్త దానిలో ఇంగ్ ఫామ్లకు మారింది. నోయింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, సింథసైజింగ్ అని ఇంగ్ ఫామ్లకు మార్చారు. చూద్దాం బ్లూమ్స్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ ఇంకా డీటెయిల్గా వెళ్దాం. స్పెసిఫికేషన్స్ తీసుకుంటే నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంది? రీకాల్ అండ్ రికగ్నిషన్, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం. పిల్లవాడికి మనం పాఠం చెప్పినాక పుష్పంలోని భాగాలను గుర్తిస్తున్నాడు, పుష్పంలో ఏమేమి భాగాలు ఉంటే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండర్స్టాండింగ్ అంటే దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్స్, క్లాసిఫైస్, డిఫరెన్సెస్, గివింగ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ అండర్స్టాండింగ్ స్పెసిఫికేషన్స్, లేదా వీటిని స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నాం సెకండ్ పార్ట్లో ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మళ్ళీ మాట్లాడాం. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా అంటే బేసిస్ ఏంటి అంటే యాక్టివిటీస్, కృత్యాల ద్వారా యాక్టివిటీ చేస్తాడు. కృత్యం అంటే భౌతిక, మానసిక శక్తులను ఉపయోగించి చేసే ఏ పనైనా కూడా కృత్యమే అని అంటారు. ఒక లక్ష్యం కోసం మళ్ళీ కూడా భౌతిక, మానసిక శక్తులను ఉపయోగించి ఒక లక్ష్యం కోసం చేసే ఏ పనైనా కృత్యంగానే పేర్కొనడం అనేది జరిగింది. సో ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్కు ఎట్లా హెల్ప్ అవుతుందంటే బేసిస్ మనకి ఏంటంటే యాక్టివిటీస్ మనం చేస్తాం, రకరకాల యాక్టివిటీస్ డెవలప్ చేస్తాం, పిల్లలు పాల్గొనేటట్టు చేస్తాం. యాక్టివిటీ అప్రోచ్ అంటాం, యాక్టివిటీ మెథడ్ అంటాం. సో ఈ యాక్టివిటీల వల్ల ఇంటరాక్షన్ జరుగుతాయి. ఈ ఇంటరాక్షన్స్ ఏంటి అంటే అది లిజనింగ్ కావచ్చు, స్పీకింగ్ కావచ్చు, ఎవరి చేత అంటే టీచర్ చేత ఇంటరాక్షన్ కావచ్చు, పీర్ చేత కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కావచ్చు, లేకపోతే హిమ్సెల్ఫ్ కావచ్చు. ఈ విధంగా ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఎన్సీఎఫ్ ఏమంటుంది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. పిల్లలు తమకు తామే జ్ఞానం నిర్మించుకుంటారు అనే బలంగా మనం
నమ్మాలే నిర్మించుకుంటారు వాళ్ళ పిల్లలు. భాష ఎట్లా వచ్చింది, ఎవరు నేర్పారు, వాళ్ళకు వాళ్ళే విన్నారు, అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకున్నారు, భాషను వాళ్ళే మాట్లాడాలని నేర్చుకున్నారు. అవునా కదా? సరే, ఏదైనా ఈ విధంగా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఇంటరాక్షన్స్కు ఎన్సీఎఫ్కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎన్సీఎఫ్ ఏమంటుందంటే ఇంటరాక్షన్స్ అనేది అదే చెప్తుంది. ఇంకొకటి ఏముంది అంటే మళ్ళీ మనం చూద్దాం, అది ప్రీ కాన్సెప్ట్స్ అనేటివి చాలా ముఖ్యమైనది బిడ్డకు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో పుట్ట. పూర్వ అనుభవాలు, పూర్వ భావనలు అనేవి పెంపొందించాలి. ఆ పూర్వ భావనలు ఉన్నప్పుడే మళ్ళీ ఈ ఎక్స్పీరియన్సెస్ కలుసుకొని న్యూ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటారని చెప్తాది. ఏదైనా బిహేవియర్ చేంజెస్ అవుతుంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని మళ్ళీ మనం తీసుకున్నట్టయితే 2 రకాలుగా ఉపాధ్యాయులు మనం ఏం చేస్తాం, టీఎల్ఎం ఉపయోగిస్తాం. టీఎల్ఎం ద్వారా అది గ్లోబే కావచ్చు, రియల్ ఆబ్జెక్టే కావచ్చు, చార్టే కావచ్చు చూపిస్తాం, వాళ్ళు పిల్లలు చూస్తారు. అదేమైతే అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కలుగుతాయి. లేదా మనం లెక్చర్ మెథడ్లో వెళ్తాం కావచ్చు, చెప్తాం, వివరిస్తుంటాం. మనం లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్, గ్లోబ్ నమూనాను చూపెడతాం, ఫ్లవర్ని తీసుకొచ్చి చూపెడతాం, లేదా మొక్కను తీసుకొచ్చి చూపెడతాం. అది లెక్చర్ కమ్ డిమో. అట్లా కాకుండా చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్లో ఏమవుతుంది, యాక్టివిటీ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఉంటుంది, ప్రాజెక్ట్ మెథడ్ ఉంటుంది, హ్యూరిస్టిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా చైల్డ్ సెంటర్. పిల్లవాడే తనే స్వయంగా మామూలుగా యాక్టివిటీస్లో పాల్గొంటాడు, అనుభవాలను పొందుతాడు. పిల్లవాడు ఏంటి అంటే నేర్చుకోవడం, లెర్నింగ్ అంటే బిహేవియర్ చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక అప్రోచ్. సో ఇందులో ఏం జరుగుతుంది, గ్రూప్ యాక్టివిటీస్ కానీ గ్రూప్ ప్రాజెక్టులు కానీ కొలాబరేటివ్ లెర్నింగ్ ఉంటుంది, కోఆపరేటివ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇక లాస్ట్ వన్ వస్తే ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమంటున్నామంటే సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అదేవిధంగా తీసుకుంటే ఎవాల్యుయేషన్లో భాగం ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఐస్ లెర్నింగ్. సో వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పార్ట్ 1 ఏంది, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది మన టాపిక్లో చాలా ముఖ్యమైన టాపిక్. ఇక్కడ ఇక పెడగాజీ ఎంటర్ అవుతుంది. లెర్నింగ్ అనిపిస్తుంది, పెడగాజీ ఆల్రెడీ ఎంటర్ కాంటారు. మనకు టాపిక్ పేరు ఏంది, లెర్నింగ్ అండ్ పెడగాజీలకు 10 మార్క్స్ ఉన్నాయి. ఇది పార్ట్ సి మనకు తెలుసు సిలబస్లో. దీనిలో మనకి ఏం చేస్తున్నాం అంటే టోటల్ 10 మార్క్స్, అందులో లెర్నింగ్ ఉంది, పెడగాజీ కూడా ఉంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంతే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం పార్ట్ 2 దీనికి సంబంధించింది ఆ వీడియోని మీకు అందించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ పార్ట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.